కాని దాని వైపు నువ్వు పరిగెత్తుట, నీకు దేవుడు వద్దన్న అన్న వాటి వైపు నువ్వు పరిగెత్తుట, వాటిని ముట్టొద్దు, వాటిని తాకొద్దు, వాటిని చూడొద్దు, వాటిని చేయొద్దు అన్న వాటి వైపే మానవ హృదయం పరిగెత్తుతూ ఉంటుంది. అది మానవ జీవితానికి శాపముగా మారుతూ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆదాము అవ్వ ఏది దేవుడు చూడొద్దన్నాడో, ముట్టొద్దన్నాడో, తాకొద్దన్నాడో, రుచి చూడొద్దన్నాడో దానివైపే వారి హృదయం వెళ్ళింది. దాని పర్యవసానం మరి బహిష్కరణ. ఆయన తోటలోంచి వారు బహిష్కరించబడ్డారు. అది ఎంత ఘోరమైన స్థితి. వారు దేవుని తోటలోంచి బహిష్కరించబడిన తరువాత వారి మంచి స్థితి ఒక దుస్థితి లాగా మారిపోయింది. వారి మంచి స్థితి దీనస్థితి లాగా మారిపోయింది, దౌర్భాగ్య స్థితి లాగా మారిపోయింది. కాచుకొని ఉన్నాడంటే అపవాదని సాతాను. వారిని ప్రేరేపించిన దుష్టుడు ప్రేరేపణకు వారు లోబడ్డారు కాబట్టి వారి మీద అధికారం తీసుకున్నాడు. ఆ రోజు నుంచి మానవ జాతికి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు అనేవి ప్రారంభమయ్యాయి దైవజనమా. అయితే ఈరోజు మనం క్రీస్తు రక్తము ద్వారా స్వతంత్రులమయ్యాము. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా మనం స్వతంత్రులమయ్యాం. మన జన్మ కర్మ పాపం నుంచి మనం స్వతంత్రులమయ్యాం, విడుదల పొందుకున్నాం. మరలా మనం పాత జీవితంలోనికి వెళ్ళటానికి ప్రాచీన స్వభావం కలిగిన వారు మనము కాదు. శరీర తత్వము, శరీర స్వభావం కలిగిన వారము కాదు. మనం క్రీస్తులో నూతన సృష్టి, నూతన స్వభావం కలిగి నవీన స్వభావం ధరించుకున్నటువంటి వారం కాబట్టి దానికి తగినటువంటి జీవితానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చే కొలది కూడా వెనక నుండి దేవుని స్వరాన్ని వింటావు, ముందు నుంచి దేవుని స్వరాన్ని వింటావు. మరి నలు దిక్కుల దేవుని యొక్క ఆత్మ నిన్ను ఆవరించి నడిపించడం చూడగలుగుతావు. హల్లెలూయా. ఈ లోక యాత్రలో దేవుని మహిమ నిన్ను విడిచిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఆయన జవాబులను పొందుతూనే ఉండాలి. ఆయన నీతో మౌనంగా ఉండకుండా ఉన్నాడు. చరిత్రలో చూసినట్లయితే దేవుని స్వరము అనేక సంవత్సరాలు వినలేకపోయారు. ఎందుకంటే ఆయనకు మనస్సు పోయింది ఆ ప్రజల మీద. నేను ఈ ప్రజల్ని ప్రత్యేకపరుచుకున్నాను, ఈ ప్రజల్ని నేను బోధించాను, వారికి ఆజ్ఞలు కట్టడలు ఇచ్చాను, అయినా వీరు మతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు. బలాత్కార క్రియల వైపు వీరు వెళ్తూ ఉన్నారు. ఏది ముట్టొద్దంటున్నానో, ఏది అపవిత్రమైందంటున్నానో, ఏది తాకొద్దంటున్నానో వాటి వైపే వారి మనస్సు పరిభ్రమిస్తూ ఉంది. భ్రమలోనికి వెళ్తున్నారు, అజ్ఞానంలోనికి వెళ్తున్నారు. ఎన్ని మార్లు నా ప్రవక్తల ద్వారా నేను మాట్లాడినా, ఎన్ని మార్లు నా అభిషిక్తుల ద్వారా వారితో మాట్లాడినా విననొల్లని ప్రజలుగా ఈ ప్రజలు ఉన్నారు కదా. నేను ఎలాంటి పొలంలో వీరిని నాటుకున్నాను, వీరు నా పొలాన్ని విడిచిపెట్టి వ్యర్థమైన పొలాల్లోకి వెళ్ళిపోయారు కదా. రక్తము పొలంలోనికి వెళ్ళాడంట. యూదాని ఎంత మంచి పొలంలో నాటుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇస్కరియోతు యూదాని అపోస్తులుగా ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. యేసు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా పిలువబడే భాగ్యాన్ని, ధన్యతనిచ్చాడు. ఆయన రాజ్య కార్యాలని దేవుని యొక్క ప్రజలకి లేదంటే లోకానికి ప్రకటించి ఆయన ప్రతినిధిగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సేవకులైన మేము ఆయన ప్రతినిధులమై ఉన్నాం. ఇది మాకు ఇవ్వబడినటువంటి గౌరవప్రదమైన బాధ్యతాయుతమైన పని. హల్లెలూయా. దీన్ని మేము చాలా ఘనముగా ఎంచుకోవాలి, గౌరవప్రదంగా ఎంచుకోవాలి, ఘనతగా భావించాలి. లోకానికి ఇంజనీర్లు గనలేము, డాక్టర్స్ గనలేము, అలానే పెద్ద పెద్ద పొజిషన్లో హోదాల్లో ఉన్నవారు గనలేము, పలుకుబడి ఉన్నవారు గనలేము. లోకస్తులకు వారు గనులైతే ఆయన పాదసేవ చేసే సేవకులు దేవునికి గనులై ఉన్నారు. చప్పలు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఏది శాశ్వతమైందో ఒకసారి ఆలోచించుకో దేవుని బిడ్డ. ఈ లోకంలో ఉన్న పదవులు, అందచందాలు, మణులు, మాణిక్యాలు అన్నీ కూడా అవన్నీ ఆవిరైపోతాయి, అవన్నీ తొలగిపోతాయి. శాశ్వతంగా నిలిచేది దేవుని యొక్క సంఘము, అనగా ఆయన ప్రేమించి ఆయన ప్రజలు, ఆయన సేవకులు. మరి ఈ లోకంలోనే కాదు మనం బ్రతికేది, శాశ్వత లోకమైన పరలోక రాజ్య వారసులమై ఉన్నాము. మనము ఈ భూమి మీద ఈ శరీరం అనే గుడారంలో మన ఆత్మ మూలుగుచ్చు ఉన్నది. ఎప్పుడు ఈ గుడారాన్ని విడిచి ఆ పరలోకంలో ఉన్న దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలా అని ఈ గుడారాల్లో, శరీరం అనే గుడారముల్లో ఈ యొక్క ఆత్మ మూలుగుచ్చు మరి ముందుకి సిద్ధపడుతూ వెళ్తూ ఉన్నది. అందువలన మన రాజ్యము పరలోక రాజ్యం. మనము పరదేశులం ఈ లోకంలో, మన స్వదేశము పరలోక రాజ్యములో ఉన్నది. హల్లెలూయా. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. మన కొరకు శాశ్వతమైన నివాసములు పరలోక రాజ్యంలో మన దేవుడు కట్టి ఉన్నాడు. మనల్ని కొనిపోవటానికి యేసయ్య రాబోతున్నాడు అతి త్వరలో. హల్లెలూయా. అవును, కనురెప్ప పాటులో, కన్ను మూసి తెరిచే లోపల పరిశుద్ధులు ఎత్తబడతారు, సమాధులు తెరవబడతాయి. అందువలన శాశ్వతమైన దైవరాజ్య వారసులుగా మీరు పిలువబడి ఉండగా దేవుడు మిమ్మల్ని ఏ పొలములో నాటాడో ఆ పొలములో మీరుంటూ
దేవుని రాజ్య సంబంధులుగా మీరు మీ ఆత్మీయ ఘటాలని కాపాడుకుంటూ ముందుకు సాగవలసినటువంటి అవసరత ఉన్నది. ఇలాంటి పొలాల్లోకి వెళ్ళొద్దు. సోమరవాని పొలంలాగా నీ బ్రతుకు మార్చుకోవద్దు. లోకము పొలంలాగా నీ బ్రతుకుని మార్చుకోవద్దు. రక్తపు పొలం అనగా బలాత్కార క్రియలతో, లోక కార్యములతో నింపబడిన శరీర తత్వాన్ని ఇంకా లోపల ప్రేమిస్తూ నీ బ్రతుకు నువ్వు పాడు చేసుకోవద్దని ప్రభు వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అదే రీతిగా మరికొన్ని మంచి పొలాలు కూడా ఉన్నాయి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. రూతు బోయాజు పొలములో నమ్మకంగా ఉంది కాబట్టి ఆమెను ఆశీర్వదించి ఆమెకి ఇంకా ఎక్కువ వెసులుబాటు కల్పించాడంట. ఆమె జోలికి ఎవరు వెళ్ళొద్దు. ఆమె విధవరాలే కానీ కన్యకగా అంటే యవనస్తురాలుగా ఉన్న విధవరాలు, ముసలి ఆవిడైన విధవరాలు కాదు. ఆవిడ యవనస్తురాలుగా ఉన్న విధవరాలు, యవన కాలంలో భర్తను కోల్పోయిన విధవరాలు కాబట్టి ఆమె పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించవద్దు. ఆమెను ఎవరు చిన్న చూపు చూడవద్దు. భర్త లేని భార్య కదా అని చెప్పేసి ఆమెను తాకటానికో ఆమెను ముట్టడానికో ఎవరూ కూడా ముందుకు వెళ్ళటానికి అవకాశం లేదు. ఆమెని గౌరవించండి. పొరుగురు నుంచి వచ్చింది కదా అని ఆమెను తిరస్కరించవద్దు ఎవరు కూడా. ఆమె పొలములో అందరూ పొలములో పనిచేసి వెళ్ళిన తర్వాత పరిగెవేరుకొని ఆ గింజలు ఏరుకుంటుంటే ఎవరు ఆమెను అభ్యంతరపరచవద్దు. ఆమెకు కావలసినవన్నీ సమృద్ధిగా తీసుకుని వెళ్ళనివ్వండి. హల్లెలూయా. ఆహా, బోయాజు పొలంలోకి రావుట రూతుకి ఎంత ధన్యకరమైందో. ఆ రూతు ఆ పొలములో ఎంత నమ్మకంగా ఉందో. నమ్మకంగా పనిచేస్తూ స్వస్థతాబుద్ధి కలిగి తన అత్తని హత్తుకొని ఆమె సేవించుచున్న దేవుణ్ణి హత్తుకున్న రూతుకి దేవుడు ఎన్ని దీవెనలు ఇచ్చాడో దైవజనమా. ఈ రోజున భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకొని బ్రతకండి. అన్నదమ్ములు అక్కచెల్లెలు హత్తుకొని బ్రతకండి. సేవకులు ఒకరి పట్ల ఒకరు, ఒకరికంటే ఇంకొకరు ఉన్నతమైన వారు అన్నట్లుగా హృదయాల్లో హత్తుకొని బ్రతకండి. దేవుని సంగమ, పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసే ఐక్యతలో సంఘాలు హత్తుకొని బ్రతకండి. అందరూ కలిసి ఆ పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని హత్తుకొనండి. మీరు కృతజ్ఞులు అవుతారు, మీరు ఫలిస్తారు గొప్పగా. హల్లెలూయా. ఆమె తన అత్తయ్య అయిన నయోమిని హత్తుకుందంట. హత్తుకొని వెంబడించింది. అత్తగారు చెప్పే ప్రతి మాటని ఆమె చెవదాటలేదు. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులు చెప్పే ఉపదేశానికి, తల్లిదండ్రుల మాటలకి హత్తుకోవాలి. వాళ్ళని ధిక్కరించి, వారి మీద పోట్లాడి, వారిని తన్ని, వారిని కొట్టి, వారి పట్ల నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ప్రవర్తిస్తే, వారి మనసులో దుఃఖపడితే నీకు దీవెన రాదు, నువ్వు శాపం పొందుతావు. తల్లిదండ్రులు దూషించుట, తల్లిదండ్రుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే నీ యొక్క దీపం కారు చీకట్లో ఆరిపోతుందని దైవవాక్యం తెలియజేస్తుంది. కాబట్టి వద్దు దేవుని బిడ్డ, నీకు మేలు చేసే వారికి నువ్వు కీడు చేయొద్దు. నీ కొరకు మంచి యోచన చేసే వారికి నువ్వు హానికరంగా మారొద్దు. అంత మాత్రమే కాదు, మీకు వాక్యమును బోధించి ఎల్లప్పుడూ మీ కొరకు మాత్రమే ఆలోచన చేస్తూ దివారాత్రములు దేవుని సన్నిధిలో గడుపుతూ వారి జీవితాలను దేవుని సేవకు సమర్పించుకొని ఇలా ఎన్నో వాక్యోపదేశాల ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్న దైవ సేవకులు హృదయాల్ని మీరు దుఃఖపరచవద్దు. మిమ్మల్ని నమ్మి మీకు అప్పగించిన పని విషయంలో వారిని మోసము చేసో, నీ సొంత ప్లాట్ఫామ్ కోసం నీ సాక్ష్యాన్నైనా నువ్వు పాడు చేసుకుంటావు, కానీ నీ ప్లాట్ఫామ్ కోసం, నీ సౌలభ్యం కోసం, నీ సౌకర్యం కోసం నీకు అప్పగించిన పనులను అపనమ్మకస్తురాలుగా ఉండి నీ దైవజనుడి యొక్క హృదయాన్ని దుఃఖపరచవద్దు. మీ పైన బోధకులుగా ఉండి, మీ పైన దేవుడు యొక్క అధికారము వారు కలిగి ఉండి మీకు వాక్యోపదేశం చేస్తూ మీ ఆత్మీయ ఘటములు దేవునిలో నిలబెడుతున్నటువంటి దైవ సేవకుల హృదయాన్ని ఎవరూ కూడా దుఃఖపరచడానికి, కోరుండి దుఃఖపరచడానికి, కావాలని దుఃఖపరచడానికి, మోసము చేయటానికి, వారికి వ్యతిరేకంగా చెడ్డ సాక్ష్యం పలకటానికి, లేని మాటని కాని మాటని పుట్టించడానికి ప్రయత్నం చేసిన వాడు శాపగ్రస్తుడవుతాడు. వారు దుఃఖపడితే మీకు దీవెన రాదు. ఏమన్నాడండి దేవుడు? దుఃఖపడితే దీవెన రాదు. వారు దుఃఖముతో సేవ చేస్తే మీకు అసలు ఆశీర్వాదాలే ఉండవన్నాడు దేవుడు. ఒక్క మాటలో తేల్చిపడేశాడు. ఇంకా ఆయన మాట అంటే మాటే. వారు సంతోషముగా సేవ చేయాలి. సంతోషంగా వారు సేవ చేయాలంటే వారి పనిని గుర్తించండి, వారి సమర్పణను గుర్తించండి, వారి పిలుపును గుర్తించండి, వారి కుటుంబాలను గుర్తించండి, వారు చేస్తున్న పరిచర్యను గుర్తించండి, వారు చేస్తున్న దేవుని పరిచర్యలో మంచి సహకారులుగా ఉండండి, ప్రార్థనాయుధులుగా ఉండండి, వారి ద్వారా దేవుడు మాట్లాడే మాటలకు విధేయులు కలిగిన వారుగా ఉండండి, వారి పట్ల సమ్మతించే మనస్సు కలిగిన వారుగా ఉండండి, వ్యతిరేక భావనలు లేని వారుగా ఉండండి. వారికి ఇవ్వవలసిన సమయాన్ని వారికి ఇవ్వాల్సిన సమయం వారికి ఇవ్వండి. కొంత సమయాన్ని. వారికి కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, కష్టబాధలు ఉంటాయి, ఎన్నో ఆ కుటుంబాలకు సంబంధించిన ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి
ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, సతమతమైపోతూ ఉంటారు. ఇటు దేవుని కుటుంబం చూసుకోవాలి, సొంత కుటుంబం చూసుకోవాలి, తర్వాత మరి భార్యాభర్తల వైపు కుటుంబాలను కూర్చున్నటువంటి బాధ్యతలు ఉంటూ ఉంటాయి. ఎన్నో విషయాల్లో వారు బాధ్యతలు వహించవలసిన వారుగా ఉంటారు. వారు ఒత్తిడిలో ఉండొచ్చు, ఒక్కొక్కసారి వారు ఇబ్బందుల్లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి. ఇలా నాలాగా స్టేజ్ మీదకి వచ్చేటువంటి సేవకులు చాలామంది ఉంటారు. వారు మీ ముందు మైక్ పట్టుకుని వాక్యం అద్భుతంగా దేవుని యొక్క ఆత్మాభిషేకంతో బోధిస్తారు. వెనకకి వెళ్ళిన తర్వాత మోకరించి ఏడ్చేవారు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారిలో మేము కూడా ఉన్నామేమో. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మావేశముతో, ఆత్మ బలముతో మాట్లాడటానికి దేవుడే మమ్మల్ని బలపరుస్తాడు. వెనకకు వెళ్ళి తెరచోటన మోకరించి కన్నీరు కార్చి మూలుగల రోదంతో ఏడ్చేటువంటి ఆ అనుభవాలు కూడా దైవ సేవకులు కలిగి ఉంటారు. అందువలన వారికి సహకరించడం మీకు ఆశీర్వాదం, వారితో నడుచడం మీకు ఆశీర్వాదం. దేవుడు సెలవిచ్చిన మాట వారి ద్వారా వస్తున్నప్పుడు ఆ మాటని, దైవ మాటని గౌరవించి గణపరచడం మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అవును, ఒక దైవ సేవకుడిని స్వీకరిస్తే దానికి సంబంధించిన ఘనత కూడా దేవుడు నీకు ఇచ్చి నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. అదే సమయంలో ఏ బోధ ఎటువంటిదో పరీక్షించుకోవాలి, ఏ అభిషేకం ఎలాంటిదో పరీక్షించుకోవాలి, ఏ ప్లాట్ఫామ్ మీద వారు ఉన్నారో పరీక్షించుకోవాలి, ఏ బోధకుడు ఇసుక మీద ఉన్నాడా, మరి క్రీస్తు అనే బండ అనే వాక్యం మీద ఉన్నాడా, వారి పునాది ఏంటో కూడా గ్రహించుకోవాలి. వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల ఏంటి, వారి యొక్క వారి ఆ దేవునితో వారుకున్న అనుభవాలేంటో కూడా గ్రహించుకోవాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి మరి సేవకులను పిలువబడే కొంతమంది వారు కూడా లోకమనే పొలంలోకి పట్టబడి ఏడవబడి మరి బలహీనలైపోయి దేవుని సేవ పేరుకు చేస్తూ ఉంటారు. గుండెల్లో దైవశక్తి ఉండదు, జీవం ఉండదు. జీవం లేనటువంటి సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉంటారు. పైకి మాత్రం సున్నం కొట్టి ఉంటుంది. అంటే వాళ్ళు ఆ పేరు ఇవ్వబడింది, వాళ్ళు అది వృత్తిగా చేస్తుంటారు, అది సమర్పణతో చేయరు. దైవజనుడు సేవని సమర్పణతో చేయాలి. హల్లెలూయా. ఆనందంతో చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అన్నంతగా చేయాలి, ఈరోజే నాకు ఇవ్వబడిన సమయం అన్నంత ఘనంగా చేయాలి. దైవ సేవకుల విషయంలో కూడా ప్రభు పరీక్షిస్తాడు. దైవజనుడా, ఒకవేళ నువ్వు ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయావేమో, ఈ మాట నీ కోసమే. ప్రభు తన 2 చేతులు చాపి నేను పిలుస్తూ ఉన్నాడు, నేను ఉద్ధరిస్తాడు, నేను అభిషేకిస్తాడు, తిరిగి నీ చేయబట్టుకొని నీ ద్వారా బలమైన సేవ దేవుడు చేయిస్తాడు. నీ అనుకూలత నీ దేవుడు కోరుతూ ఉండగా మరి నువ్వు కూడా సిద్ధముగా ఉండటం ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెనై ఉన్నది. అదే రీతిగా మరికొన్ని పొలాలు ఉన్నాయి. ఆది కాండములో మనం చూసినట్లయితే 24వ అధ్యాయం 63వ వచనం, ప్రార్థనా పొలము. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానము చేయడానికి వెళ్ళాడంట. యవనస్తుడైనటువంటి ఇస్సాకు సాయంకాలము సమయంలో ధ్యానము చేయడానికి వెళ్ళినట్లుగా వాక్యం రాయబడి ఉంది. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాయంకాలమున ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన అయిపోయి కన్నులు తెరిస్తే ఒంటెలు వస్తున్నాయి. ఒంటెల మీద యువరాణి వచ్చేస్తుంది. యువరాణి? యువరాణి పేరు చెప్తారా? అవునా, మీకు బాగా తెలుసు. యువరాజు కోసం యువరాణిని దేవుడు పంపించేశాడు. అంటే ఆయన జీవితంలో కొదువేంటో, ఆయనకి ఏం కలిగి ఉంటే ఆయన జీవితం సంపూర్ణమవుతుందో ఎరిగిన దేవుడు. ఆ దేవునికి ఆయన మొరపెట్టుకుంటూ ఉండగా మరి సాయంకాలం సమయంలో ప్రార్థనలో ఉండగా, ప్రార్థన అయిపోయి కన్నులెత్తి చూస్తే ఒంటెల మీద దేవుడు తనకు పంపించిన జీవిత భాగస్వామి బయలుదేరి వచ్చుట చూచి ఇస్సాకు యొక్క హృదయం ఆనందంతో తెప్పరిల్లింది. హల్లెలూయా. మీ జీవితాలు కూడా ఏమాత్రము దానికి తీసిపోదా విజనమ. యవన బిడ్డలారా, మీ వివాహాల నిమిత్తమే దేవునిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారేమో. మీ యువరాణిని మీరు చూడబోతున్నారు త్వరలో. దేవునికి స్తోత్రం. మీ యువరాజుని మీరు చూడబోతున్నారు త్వరలో. దేవునికి స్తోత్రం. మీరు ఏదో ఒక మంచి ఉద్యోగం కొరకు దేవుని సన్నిధిలో ధ్యానంలో ఉన్నారు. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలో ధ్యానంలో ఉన్నావు. నీ ప్రార్థన ముగించుకొని నువ్వు కన్నులెత్తుతూ ఉండగా నీ ఆశీర్వాదం నీకు ఎదురుగా కనబడును గాక. నీ దీవెనలు నిన్ను వెంబడించును గాక. నీ దీవెనలు నీకు ఎదురవును గాక. చప్పలు కొడుతూ దేవుడు నామానికి మహిమ చెల్లిద్దాం. దైవజనమా, మహోన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన దీవించే దేవుడై ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. తన ప్రజల్ని ఆశీర్వదించుట ఆయనకి ఇష్టమైనది. నా కుమారుడు యొక్క పనులు సువాసన వెదజల్లే పనులుగా ఉన్నాయంటున్నాడు ఇక్కడ ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనంలో. మరి ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. నా కొడుకు చేసినటువంటి కార్యము
సువాసన యెహోవా దీవించినటువంటి చేని సువాసన వలె ఉన్నది. చేని సువాసన. చేలు అంటే తెలుసా మీకు? చేలు అంటే తెలుసా? నాకు తెలుసు, మీకు తెలుసో తెలియదు. మనం ఆంధ్ర తెలంగాణలో పుట్టినోళ్ళం, మనకు తెలియకపోవటం ఏంటి? మనకు తెలియకపోతే ఎవరికి తెలుస్తా? అసలు మనం 12 కోట్ల జనాభా. ఒక విధంగా ఆంధ్ర తెలంగాణ అంటే అక్క చెల్లెళ్ళు అనుకోవచ్చు, అన్నదమ్ములు అనుకోవచ్చు. మన బంధాలు విడదీయలేని బంధాలు. హల్లెలూయా. మనము రెండు తెలుగు రాష్ట్రాలు. ఎవరికైనా ఈ భాగ్యం ఉందా? అసలు 2 తమిళ రాష్ట్రాలు ఉన్నాయా? 2 మలయాళం రాష్ట్రాలు ఉన్నాయా? 2 కన్నడ రాష్ట్రాలు ఉన్నాయా? మనము ఇద్దరుగా ఉన్నాం. ఇద్దరుగా ఉంటే అక్కడ గొప్ప లాభము జరగబోతున్నది, లాభము రాబోతున్నది. ఒకడి కష్టము కన్నా ఉభయులు కష్టం వలన ఏం కలగబోతుందంట? గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఫలము. ఉభయులు కష్టం అన్నాడు దేవుడు. ఇద్దరు ఏకీభవించుట అన్నాడు. ఇద్దరు కలిసి ఉండుట అన్నాడు. ఏకాంగులు కాకుండా సంసారులుగా ఉండుట, దానిలో కూడా మనం చూడొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలుగా విభజింపబడ్డాం. దేవుడు దీవెన కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేలండి. చేలంటే పొలాలండి. పొలాలు, చేలు. దేవుడు దీవించిన కుటుంబం నీ కుటుంబం. చప్పలు కొడుతూ దేవుడి నామాన్ని మహిమ చెల్లిద్దాం. దీవించబడిన కుటుంబం నా కుటుంబం అని చెప్పండి. దీవించబడిన కుటుంబం నా కుటుంబం. నా కుటుంబం లోక కుటుంబము కాదు. కుటుంబం లోక కుటుంబం. బలాత్కార క్రియలతో నింపబడిన కుటుంబం కాదు. బలాత్కార క్రియలతో నింపబడిన సోమరవాని పొలము వంటి కుటుంబం కాదు. సోమరవాని పొలం వంటి కుటుంబం. లోకమనే కుటుంబము కాదు. లోకమనే కుటుంబం కాదు. నా కుటుంబము, నా కుటుంబము లేదా నా పొలము నా పొలము ప్రార్థనా పొలమై ఉన్నది. ప్రార్థనా పొలమై, ఆశీర్వదింపబడిన పొలమై ఉన్నది. ఆశీర్వదింపబడిన పొలమై, దీవించబడిన పొలమై ఉన్నది. దీవించబడిన పొలమై ఉన్నది. షారోను పొలములో షారోను పొలములో పుష్పించి పుష్పించి వికసించే సువాసనై ఉన్నాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవుడు మిమ్మల్ని పుష్పింపజేయును గాక. మనోహరమైన మధురమైన సువాసనగా మీ జీవితాలను దేవుడు తీర్చిదిద్దును గాక. మే గాడ్ బ్లెస్ యు.